భద్రత మధ్య నిర్వీర్యం చేయవలసిన సిరింజ్లు, నీడిల్స్లను ప్రభుత్వ వైద్యాధికారులు నిర్లక్ష్యం మధ్య వేల కొలది నీడిల్స్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ ఆరోగ్య కేంద్రానికి వెనుకవైపు కుప్పలు తెప్పలుగా పోస్తున్నారు. ఈ సిరింజ్లు, నీడిల్స్లను కోవిడ్ పరీక్షల కోసం కావచ్చు, హెచ్ఐవి పరీక్షల కోసం కావచ్చు, లేదా భయంకరమైనటువంటి వ్యాధుల నిర్ధారణ కోసం వాడినవని కావచ్చని, అయితే వాడిన వాటిని తగు జాగ్రత్తలు పాటించి నిర్వీర్యం చేయవలసింది పోయి ఇలా పడివేయడం వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయి అని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ వైద్యశాలకు ఇరువైపులా గిరిజనుల కుటుంబాలు నివాసం ఉంటూ పశువులను మేపుతూ చిన్నపిల్లలు ఆడుకుంటారు. అభం శుభం తెలియని గిరిజనుల పిల్లలు వాటి మధ్యలో తిరుగుతూ రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిధిలోని సచివాలయాలను పరిశీలించడానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే వైద్యాధికారి యొక్క పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘటనను మరువక ముందే ఇలాంటివి చోటు చేసుకోవడం స్థానికులను కలవరపెడుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంపై వైద్యాధికారిని డాక్టర్ నస్రీన్ బాను వివరణ కోరగా, మేము బయట ఎక్కడ వేయము, బయోమెడికల్ ద్వారా నిర్వీర్యం చేస్తున్నామని తెలిపారు. అవన్నీ తీసుకోకూడదు నాయన, రండి రండి వెళ్ళిపోండి. పక్కనే ప్రాంతాల్లో మీరు వచ్చి వీడియో తీసుకోండి. కొన్ని కింద తీసేయాలి. అంటే పెట్టుకోవాలంటే